యావే ఇలా పాడి మ్రోక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండు. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండు. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించిన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించిన్. మానవులను విమోచించన్ గణపరచి మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000 అతి ప్రియుండు పదిలముగా మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రారాజుగా త్వరలో వచ్చున్ రయముగను మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. 53వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్య భాగం ఎవరైనా ఒక చదవండి.
తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఎస్, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. దేవుడు తన వాక్యం ద్వారా మనం దీవించబడదుము గాక. నిన్న ఈ మాటను మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ వాక్యంలో రాయబడిన రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఎదుర్కొన్నటువంటి మరి శ్రమలలో మరి ఇదొక శ్రమ. ఏంటది? అన్యాయం చేయబడటం, అన్యాయపు తీర్పును ఎదుర్కోవడం. అంటే మరి న్యాయంగా ఆయనకు శిక్ష విధించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తికి బాగా అర్థమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ వల్ల, రాజకీయ ఒత్తిడి, ప్రజలను ఒత్తిడి, మరి తర్వాత ప్రజలను సంతోషపెట్టి వాడవడం, లేదా రాజుకు స్నేహితుడిగా ఉండాలని అనుకోవడం, ఇవన్నీ కలిసి ఒక నిరపరాధి పైన అన్యాయంగా తీర్పు తీర్చేశాడు. ఆయన రాసేశాడు శిక్ష. బిడ్లారా, మరి ఇలా మరి చాలా మంది అన్యాయంగా జైలులో ఉన్నారు. అన్యాయంగా మరి శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి అన్యాయంగా ఎవరో చేసినటువంటి నేరం, మరి ఎవరో జరిగించినటువంటి ఆ నేరం మరి మొహమాటం లేకుండా అవతల వ్యక్తి మీదకి తోసేసి నెట్టేసి తప్పించుకొని ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని పూర్తిగా అన్యాయం చేసేటువంటి అనేక మంది మన చుట్టూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి అలాంటి అన్యాయం చేసే స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్న ఆ తీర్పు తీర్చిన వ్యక్తి ఎవరు అని చూసాం, పిలాతుని. అతను నెంబర్ 1 తెలిసి కూడా అసూయ చేత ఆయనను అప్పగించిరని ఆయన ఎరిగి ఉండి కూడా మరి న్యాయంగా తీర్చలేదు. తర్వాత ప్రజలను సంతోషపెట్టేవాడై ఉన్నాడు. కైసరుకు స్నేహితుడిగా ఉండాలని కోరుకున్నాడు. మరి చేతులు కడిగేసుకున్నాడు. మరి ఇట్లా మరి నిజమైనటువంటి న్యాయాన్ని ఆయన కనపరచలేకపోయాడు. మనస్సాక్షిని చంపేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆ స్థానంలో ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా ఆలోచించాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి. సహజంగా మానవ నైజం ఎలా ఉంటుందంటే, మన వరకు ఒక న్యాయం, ఇదే పొజిషన్లో మన పక్కవాడికి ఇంకొక న్యాయం తీరుస్తాం. మనము మన పిల్లలకైతే ఒక న్యాయం, ఏదో జోక్ ఉంటుంది కదా, ఏంటా జోకు, ఏంటది, మా అల్లుడు బంగారం అండి, మా అమ్మాయిని ఒక మాట అనడు, మా అమ్మాయి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, మా అల్లుడు బంగారం అందంట ఒక అత్తగారు. అంటే ఏంటిది, మా అల్లుడు వాళ్ళ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళ అమ్మాయి ఏదంటే అదే చెప్తున్నాడు. అది అసలు సంతోషంగా ఉంది. మరి మీ కోడలు ఎట్టా ఉందంటే, అమ్మో మా కోడలు చెప్పావా, మా అబ్బాయిని దాని చుట్టూ తిప్పుకుంటుంది, మా అబ్బాయి ఆ అమ్మాయి చెప్పినట్టు వింటున్నాడు, వీడు వెతవా అని అంటాడు. అల్లుడేమో వీళ్ళ అమ్మాయి చెప్పినట్టు వింటే మంచాడు, కోడలు చెప్పినట్టు వింటే కొడుకు వెతవా లేదా చెడ్డాడు. చూసారా ఎట్లా ఉందో, మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఇట్లా అర్థం కాక అమాయకత్వం అన్నమాట. అంటే కూతురు అల్లుడికి అది న్యాయంగానే ఉంది, కానీ కొడుకు కోళ్ళు అదే పొజిషన్లో ఉంటే అది న్యాయంగా లేదు. చూస్తారు ఎట్లా తీరుస్తున్నారు. మనుషులమైన మనకు ఇలాంటి చాలా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు మనకు ఆ స్పృహ మనకి ఇస్తా ఉన్నాడు అన్నమాట. న్యాయంగా ఆలోచించాలి. న్యాయమైనటువంటి ఏమంటారు నడవడిక మనం కలిగి ఉండాలి. దాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దయచేసి దేవుడు న్యాయం గురించి ఎలా మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13 నుండి 16 వరకు ఒక 3 వచనాలు ఉన్నాయి అక్కడ. ఆ వచనాలను ఒకసారి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదువుతారా? చేయని ప్రతి వాడును
అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. హేయుడు, అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. కొంచెం 13 నుంచి చదవండి బ్రదర్ గారు, 13 నుంచి ఆ పారాగ్రాఫ్. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికి రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. చదవండి. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. హేయుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తారా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో అంటున్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించిన తరువాత, అంటే రక్షణ పొందిన తరువాత ఆయన మనకిచ్చిన ఈ ఆత్మీయ జీవితంలో అని అర్థం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం అంటే రక్షణ పొందిన మన ఆత్మీయ జీవితంలో. అంటే రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ప్రవర్తించావో ఆయన లెక్కలో తీసుకోవట్లా. దాన్ని క్షమించేశాడు, అది ఆయన రక్తంలో కడిగేశాడు, అది వన్స్ ఫర్ సెటిల్మెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు నీకు ఇచ్చుచున్న దేశం అంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి నీ జీవితంలో జాగ్రత్త. హెచ్చు తగ్గులు కలిగిన తూనిక రాళ్ళు ఉండకూడదు, తూము ఉండకూడదు, న్యాయముగా ఉండాలంటున్నాడు. న్యాయమైన రాళ్ళు ఉండాలి, ఎవరికి తక్కువ ఎక్కువ తోచకూడదు. ఇప్పుడు అందుకే నేను మన సంఘంలో యవనస్తులతో నేను చెప్తా ఉంటా, సాధ్యమైనంత వరకు క్రైస్తవులు లేకపోతే రక్షణ పొందిన వారు 3 ఫీల్డ్స్లో అంత సంతోషంగా ఉండలేము. అవి వెళ్ళకపోవటం మంచి దాంట్లోకి అని చెప్తాను నేను. ప్రార్థన చేసుకోండి, అట్లాంటి ప్రేరేపణ మీకు రాకూడదని చెప్తాను చర్చిలో. అందులో ఒకటి బిజినెస్, రెండవది పొలిటికల్ ఫీల్డ్, మూడవది సినిమా ఫీల్డ్ లేదా రంగస్థలం. ఈ 3 మనం ఒకసారి మన మనసును చంపుకోవాల్సినటువంటి ఆ దౌర్భాగ్య స్థితులు ఎదురవుతాయి. అందులో బిజినెస్ కూడా ఒకటి. ఇప్పుడు బిజినెస్ చేసేవాడు ఎప్పుడు కూడా నాకు లాభం రావాలని ఆస్తూ ఉంటాడు. కొనటానికి వచ్చినవాడు నాకు రావాలని కోరుకుంటాడు. చూసారా, కొనేవాడేమో ఇంకా తక్కువకు రావాలని, అమ్మేవాడేమో ఇంకెక్కువకు అమ్మాలని. చూసారా, ఈ రెండింటి మధ్యలో ఒక మంచి న్యాయమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా వ్యాపారం చేస్తుంటే చాలా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు న్యాయాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆ పారాగ్రాఫ్ లో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు, అంటే మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం అనుసరించాల్సిన వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ చెప్తాడు. న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అవతల వాడి గురించి కూడా ఆలోచించాలి. న్యాయంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే అవతల వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి, అవతల వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి. నేను అంటే నాకు చాలా చిన్న చిన్న సంఘటనలు అలవాట్లు ఉంటాయి. మా ఇంటికి మేము మచిలీపట్నం ఉన్నప్పుడు మా ఇంటికి చేపలు, పచ్చి చేపలు, రొయ్యలు ఇవి అమ్మేదానికి కొందరు స్త్రీలు పాపం తట్ట నెత్తి మీద పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చేవాడు. మా ఇంటికి వచ్చేసరికి తప్పకుండా తీసుకుంటామని ఆమె ఆశ అనే పాపం ఆశ ఏమంటారు సాలు తీర్చుకుంటే మా పాస్టర్ గారు మంచినీళ్ళు ఇచ్చి కాస్త కూర్చో ఏదో చేపలు ఇస్తా ఉన్నారు. దాన్ని సహజంగా చేపలు అనగానే విపరీతమైన బేరం ఆడుతుంటాం సహజంగా. బేరం సగానికి సగం చేపలు 200 అంటే మనం 50కి ఇస్తావా లేకపోతే 70కి ఇస్తావా అని అడుగుతుంటాం కదా. మేమున్న ఆదర్శ నగర్లో ఆడవాళ్ళందరూ అట్లా అడుగుతూ ఉండేవాడు. నా మట్టుకు నేను మా పాస్టర్ గారితో కానీ అందరూ చెప్తాను, ఎందుకమ్మా అంత సగానికి సగం బేరం ఆడతారు, అట్లా వద్దు. ఆమెనే అడగండి, ఎంతకి ఇస్తావమ్మా, న్యాయంగా చెప్పు, నువ్వు ఎంత తీసుకున్నావు, నీకు లాభం వేసుకొని ఎంతో చెప్తా అంత ఇచ్చేస్తాను. అప్పుడు వీళ్ళందరూ అనేవాడు, భలేవాడు అమాయకుడిలాగా ఉన్నావు పాస్టర్ గారు, అది వాళ్ళు నీకు సరిగ్గా చెప్పరా, వద్దు ఆమెను అడుగు. నేను ఆమెను అడిగాడు, ఏమ్మా ఈ చేప న్యాయంగా నీకు ఎంత పడుతుందో చెప్పు, దాన్ని బట్టి తీసేసుకున్నాను. దేవుని బిడ్డలారా, కొంచెం ఎక్కువ రేటు పెట్టినట్టుగా వీళ్ళందరూ కనిపిస్తూ ఉండేది.
కానీ నా మట్టుకు నేను మా పాస్టర్ గారితో కానీ అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు తనేవాడిని, అమ్మా ఆమె వైపు నుంచి కూడా న్యాయం ఆలోచించాలి. ఆవిడ ఎండలో ఆ తట్టను ఎత్తిమి పెట్టుకొని చెమట్లు గారుకుంటా అవి వస్తుంది. అది పచ్చి సరుకులు అయిపోవాలి, అవి ఉండకూడదు. అవి అమ్ముడవకపోతే ఆమెకు నష్టం. అవి అమ్ముడైతే ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్తారు. నేను కొంతమంది బయట మార్కెట్లు ముసలి వాళ్ళు జామకాయలు, వాళ్ళ పెరట్లో కాచిన సపోటాలు ఇవి పెట్టుకుంటారు, లేకపోతే కొంచెం వంకాయలు టమాటాలు పెట్టుకుంటారే, వాళ్ళ దగ్గర కొనాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే న్యాయంగా పాపం వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు ఆర్జించడానికి కోసం కాదు, అది వాళ్ళ జీవనం. వాళ్ళ దగ్గర మనం కొంటే అది న్యాయంగా వాళ్ళ జీవనానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇదివరకు రిక్షాలు ఉండే. నేను మచిలీపట్నం లక్ష్మీ సెంటర్లో కౌతు నుంచి అలా దిగ్గానే నేను దిగుతున్నానని తెలిసి ఒక 10-15 మంది రిక్షా వాళ్ళందరూ గుమిగూడేవాళ్ళు. కండక్టర్లు అంతా ఆశ్చర్యంగా చూసేవాడు, ఏంటంటే వచ్చేసారని. ఒక అయితే నా సంచి నా మూట పట్టుకుని రిక్షాలు పెట్టుకునేవాడు. ఏంటంటే ఏం లేదు, ఏ రిక్షాకైనా నేను పెద్దగా బేరం ఎప్పుడు ఆడేవాడిని కాదు. రిక్షా ఎక్కేసి కూర్చొని దిగాల్సిన తోటి దిగి ఎంత ఇమ్మంటావయ్యా అని అంటే ఆయన ఒక్కొక్కసారి ఒక ఆయనేమో అయ్యా ఒక 10 రూపాయలు ఇప్పించండి అనేవాడు, 10 రూపాయలు ఇచ్చేవాడు. లేకపోతే ఒక 15 రూపాయలు ఇప్పించండి, 15 రూపాయలు. నేను దిగుతా ఉంటే నా చుట్టుపక్కల ఏంటంటే ఆయన ఎంత అడితే అంత ఇచ్చేస్తావేంటి అని అంటుండేవాళ్ళు. కానీ నా మనసు అనేది ఆయన తొక్కుకుంటూ వచ్చాడు. ఆయన కష్టాన్ని చెమట కార్చుకుంటూ, నేనేమో దర్జాగా కూర్చున్నాను, ఆయన ఆ కాళ్ళిట్ట తొక్కుకుంటూ వచ్చాడు. ఆయనకి ఎంత ఇస్తే మాత్రం సరిపోద్ది. అప్పుడు నేను అనుకునేవాడిని, న్యాయంగా ఆలోచించాలి. మన వైపు నుంచే ఆలోచిస్తే అది న్యాయం కాదు. అవతల వైపు వ్యక్తి గురించి కూడా మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటివి చాలా మన జీవితాల్లో ఉంటాయి. నేను అంటున్నాను బిడ్డలారా, ఓ మాట చెప్తాను. ఇప్పుడు నాకు చాలా ఇప్పుడు 51 సంవత్సరాలు. నాకు చాలా బలహీనతలు, లేకపోతే నైట్ పగలు నిద్రాహారాలు లేకపోవటాలు, ఆహార క్రమశిక్షణ లేకపోవడం, తర్వాత గట్టిగా కేకలు పెట్టి వాక్యం చెప్పే పరిస్థితులు రావడం, తర్వాత రకరకాల వాతావరణాలు, ఊళ్ళో తిరగటాలు, చాలా ఒక క్రమం లేని నా జీవితంలో ఇవాళ వరకు క్షేమంగా ఉన్నాను, ఇవాళ వరకు నేను ఆయుష్కాలాన్ని కలిగి ఉన్నాను అని అంటే ఇప్పుడు ఇలా అందులో ఒక కారణం నేను ఇదే అయి ఉంటుందని నేను అనుకుంటా. అవతల వాడి కష్టాన్ని న్యాయంగా గుర్తించినటువంటి జీవితం పదిలంగా ఉంటుందని నేను కూడా మీకు సాక్ష్యం ఇస్తున్నాను. చాలా మంది నేను ఎరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా గీసి బేరవాడ్డాలు చూస్తూ ఉంటాను నేను. చాలా మంది తన వైపు స్వార్థంగా ఆలోచించుకునేవాడు. అవతలాడు ఏమైపోతే ఏమైపోయాడు, నా దగ్గర డబ్బులు మిగిలిపోయినా లేదా అని. నన్ను చాలా మంది అన్యాయం చేసిన వాళ్ళు కూడా నా ముందు నేను చూస్తా ఉన్నాను. నన్ను నా మీద పెట్టేసి నన్ను బలి పశువుని చేసినటువంటి చాలా మంది ఉన్నారు. నన్ను మధ్యలో పెట్టి అమాయకుడిని చేసి ఒక్కొక్కసారి నా చుట్టూ చాలా మంది రాజకీయం చేసేటువంటి వాళ్ళు, నేను బందర్లో కూడా చాలా మంది పాస్టర్లు కూడా నేను చూసి ఆశ్చర్యపోయేవాడు. నన్ను ఒక ఆయన అయితే నన్ను వెంట పెట్టుకొని, నాకు ఒక 2008లో కాలుకి యాక్సిడెంట్ అయితే వైజాగ్ నుంచి ఒక బిషప్ గారు వచ్చి నన్ను చూసి ఒక మనిషిని పంపించాడు. చూసి, అయ్యో పాస్టర్ గారు మీరు చాలా ఇదిగా ఉన్నారు, నేను మీకు ధన సహాయం చేస్తానని చెప్పాడు. అని నా పక్కన ఒక సహోదరుడు ఉంటే ఆయనకి అప్పచెప్పాడు, ఈయన్ని కనిపెట్టండి, ఖర్చులు చెప్పండి. ఆయన ఏం చెప్పాడు, ఆసుపత్రి బిల్స్ బిషప్ గారి పేరు మీద బిల్స్ తీసుకుంటే ఆ డబ్బులు ఆయన ఇస్తా అన్నాడండి అని అంటే, నేను మళ్ళా అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, 6 నెలలు మంచి మీద అప్పుడు 2008లో. ఇక ఆశ కొద్దీ నేను బిల్స్ ఇచ్చేసినా మళ్ళీ మా పాస్టర్ గారు వెళ్ళి డాక్టర్ని అడిగారు, బాబు ఇట్లా ఎవరో సహాయం చేస్తా అన్నారు, ఆయన పేరు సరే, వాళ్ళు కూడా పాపం ఆయన పేరు ఇచ్చారు. ఈ విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ బిల్స్ అని ఆయన తీసుకొని పోయాడు. ఇక 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, ఇవి ₹1 కూడా. చివరికి వైజాగ్ వెళ్దాం అండి, బిషప్ గారు రమ్మన్నారంటే వైజాగ్ నన్ను వెళ్ళడానికి ఆయనకు కూడా నేనే బస్ ఛార్జీలు పెట్టుకుని ₹2000 తీసుకుని మనం వెళ్ళామా. అక్కడ కూర్చున్నాం, బిషప్ గారు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు, అందరు పాస్టర్లు కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. అక్కడ ఒక ఆయన ఎవరికి వాళ్ళు లేచి బిషప్ గారు నాకు సహాయం చేశాడని సాక్ష్యం ఇస్తున్నారు. బిషప్ గారు నా అప్పు తీర్చాడు, బిషప్ గారు నాకు హాస్పిటల్ బిల్లు కట్టాడని. నేను అనుకుంటున్నాను, నాకు ₹1 కూడా ఇవ్వలేదు కదా,
ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఏమైంది తెలుసా అండి, నన్ను తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి కుయుక్తిగా నన్ను నా పక్కకు వచ్చి, అన్నా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన మనకు డబ్బులు ఇస్తాడు కనుక ఎటు ఇచ్చేస్తాడు కదా, అందుకని నువ్వు లేచి బిషప్ గారు నాకు సహాయం చేసి నా మెడిసిన్ అంతా ఇచ్చాడని చెప్పి అన్నాడు. ఏమంటే నేను చెప్పేదంతా 100-200% న్యాయం, వాస్తవం. నేను అమాయకంగా లేచి బిషప్ గారికి వందనాలు, నాకు కూడా 6 నెలల క్రితం యాక్సిడెంట్ అయితే నా మెడికల్ బిల్స్ అన్ని ఆయనే ఇచ్చాడు, ఆయనకి వందనాలంటే ఆయన కూడా వెరీ గుడ్ దేవదాస్ గారు బాగున్నారా అంతా అని అన్నాడు. అందరు చప్పడు కొట్టారు, దేవుని స్తోత్రం. అయిపోయిందా? మీకు నమ్ముతారు లేదో, నేనేమో కాల్తో ఏమంటారు ఒక స్టిక్ తీసుకుని నడుస్తున్నాను కదా, నన్ను తీసుకెళ్ళిన అతను ఏం చేశా అంటే, అన్న మీరు వెళ్ళి హోటల్లో ఉండండి, నేను ఆయన డబ్బులు ఇస్తాడు మీకు, అది తీసుకొని వస్తానన్నాడు. నేను ఆస్తో హోటల్లో ఉన్నా. వెళ్ళేసరి సాయంత్రం ఎప్పుడు 6-7 గంటలకు వచ్చి అన్నాడు, లేదన్నా నెక్స్ట్ వీక్ ఆయన నెక్స్ట్ మంత్ ఒక యూత్ మీటింగ్ పెడుతున్నారు మచిలీపట్నంలో, వచ్చినప్పుడు ఇస్తాడంట మీకు అందరం ఉందన్నాడు. అయిపోయింది, నిరాశ ఇంటికి వచ్చేసాం. 4 రోజుల తర్వాత యూత్ మీటింగ్ పెట్టమన్నాడు. యూత్ మీటింగ్కి నేను ఆ కుంటి కాలుతోనే దాదాపుగా ఒక 700-800 మంది యూత్ని నేను నా పేరు మీద లెటర్ రాసి అందరిని పిలిపించాం. బ్రహ్మాండం యూత్ మీటింగ్ జరిగింది. ఆయన నా పక్క నుంచి వెళ్తే నేను ఆశ ఎదురు చూస్తున్నా, ఇస్తాడేమో ₹1 ఇంట్లో అప్పులు అయిపోయామని చేసుకున్నాను. ఆయన ఇవ్వలా. చివరికి ఎవరికో కొంతమందికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు, నాకు ₹1 రాలా. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, నిరాశగా పడుకున్నాను. ఆయన వచ్చి అన్నా మీకు 2,000 ఇచ్చాడు అన్నాడు. 2,000 ఇచ్చాడా, సరేలే పోన్లే అనుకున్నాను. మళ్ళా చివరికి ఏమన్నాడు తెలిసిన, అన్నా ఈ 2,000 కనుక నువ్వు తీసేసుకుంటే ఎక్కడితో అయిపోద్దన్నా, కానీ ఆయన పుట్టినరోజు అంట, బిషప్ గారి పుట్టినరోజు అంట, అందరూ అక్కడక్కడ వాళ్ళందరూ వెళ్ళి ఆయనకి మంచి దండలు వేస్తున్నారు. ఈ 2,000 తిరిగి నువ్వు ఆయనకి దండలు ఇచ్చేస్తే నీ పేరు మీద నేను దండేస్తాను, ఆ తర్వాత ఆయన నీకు మంచి అమౌంట్ ఇస్తాడని చెప్పండి. ఇదంతా 2009లో జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ 2,000 మళ్ళీ అతనికి ఇచ్చాను. సరే అయిపోయింది పిల్లరా. ఒక బాధితుడిగా ఉన్నా, నేను మంచం మీద ఉన్నాను. అతను చాలా డ్రామాటిక్ గా పనిచేశాడు పాపం. నాకు అవన్నీ నాకు తెలీదు, తర్వాత తెలిసిన ఇవన్నీ. ఆ రోజు నిజమే అనుకున్నా అంతా నేను. ఒకడైతే నన్ను, నువ్వు పెద్ద బకరాలాగా ఉన్నావు, నిన్ను పూర్తిగా మోసం చేస్తున్నాడు ఆయన. సరే చేశాడేమో లేకపోని. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, రాయబడింది చూసారా, న్యాయముగా ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతావు అని. కరోనా టైంలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మరి అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పిఏతో రికమెండేషన్ చేయించినా కూడా, విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో 20 లక్షలు ఖర్చు అయినా కూడా మరి ఆ గొప్ప వ్యక్తి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రాణం నిలవలేదు. ఆయన యొక్క బాడీని కూడా ఎవరు టచ్ చేయని పరిస్థితుల్లో ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పుడు నేను విజయవాడలో ఉన్నాం. ఒక్కసారిగా పాపం ఏంటి నా సహోదరుడు మరణించాడు, ఇంత డబ్బు ఆయనకు ఉంది, ఇంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంతగా ఆయన ధనాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆయన లేకుండా పిల్లలిద్దరికి ఇంతవరకు ఇంత పెళ్లిళ్ళు అవ్వలేదండి, ఆయన చనిపోయాడు. సహోదరులారా, ఇట్లాంటివి మనం చాలా చెప్పగలం. ఏమండి, దాచుకున్నాడు. నీ డబ్బులు నువ్వు దాచుకో, నా డబ్బులు నేను దాచుకోవచ్చు. అవతల వ్యక్తికి న్యాయంగా వెళ్ళవలసిన దాన్ని, ఆ సొత్తు నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే, దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన విషయం. హేయుడు ఏమంటున్నా అంటే, అప్పుడు కిరణ్ గారు చదివారు కదా లాస్ట్ మాట, 16 వచనం, యెహోవాకు హేయుడు, ఆయనకి ఇష్టం లేదు, అన్యాయం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదంటే చూడండి, 33వ కీర్తన 5వ వచనం చదవండి. 33వ కీర్తన 5వ వచనం ఎవరు చదువుతున్నారు? 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఎస్, అందుకనే అన్యాయం చేసేవాడు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే హీ లవ్స్, ఎవరిని ప్రేమిస్తున్నాడు? న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు, నీతిని ప్రేమిస్తున్నాడు.
ఎవరిని ప్రేమిస్తున్నాడు? న్యాయంగా నడుచుకునే వాడిని ప్రేమిస్తున్నాడు. న్యాయంగా నడుచుకోవటం అంటే ఏంటి? నీ మట్టుకు నువ్వే, నీ స్వార్థంతో కాకుండా అవతల వ్యక్తి యొక్క పొజిషన్ కూడా అర్థం చేసుకునేటువంటి ఆ న్యాయం. బిడ్లారా, ఆ న్యాయం మీరు కలిగి ఉండండి. ఆ న్యాయం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తాడు. ఎస్, గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎస్, ఎందుకని ఏదో కొద్దో గొప్ప పరిపూర్ణ న్యాయం మనం చేయలేవులే. అడుగడుగున ఏదో ఒక అవలక్షణం ఉంటూనే ఉంటుందిలే. నేను ఒకటే అంత కొద్దో గొప్ప పూర్తి భక్తులం కాదు మనం. కొద్దో గొప్ప నా కాన్షియస్కి వచ్చినంత వరకు, నాకు స్పృహ ఉన్నంత వరకు అవతల వ్యక్తిని అన్యాయం చేయలేదు అనే ఆ భావన నీకుంటే బిడ్లారా, అంతకంటే గొప్ప ధైర్యం ఇంకోటి లేదు. ధైర్యం లేదు. కానీ ఏదోలే వచ్చేసింది, నాకు అవతల వాడి సొత్తు వచ్చేసింది, అవతల వాడిని అన్యాయం, పోతే పోయాడు, అడిగేవాడు ఎవడు లేడు అనుకుంటున్నావా? అమ్మో, కొలసీ పత్రికలో ఉంది ఆ మాట. అది మాత్రం అందరూ నోట్ చేసుకోవాలి. కొలసీ పత్రికలో ఉంది. ఏముంది అక్కడ? 3వ అధ్యాయము 25వ వచనం చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:25 చదవండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. అమ్మో, దేవుని బిడ్డలారా, భయం, వాక్య భయం మనలో ఉండాలన్నమాట. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును. చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్యాయపు తీర్పును పొందాడు. ఏమైంది? ఆయన సిలువలో మరణించి దెబ్బలు తిన్నాడు, శ్రమలు పడ్డాడు, చివరికి చనిపోయాడు. అన్యాయం చేశారు, అందరూ అన్యాయం చేశారు ఆయనకి. అన్యాయం చేసి అన్యాయంగా చంపేశారు. ఎన్నాళ్ళండి? 2 రోజులే. 3వ రోజు మళ్ళా పునరుద్ధానుడే తిరిగి లేచాడు. చూసారా? అన్యాయం చేసిన వాళ్ళు లేవలా, అన్యాయం పొందిన వాడు మాత్రం లేచాడు. ఎస్, దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ అన్యాయపు తీర్పు సందర్భంగా మనం ఎలా ఉన్నాం, మన పొజిషన్లో మనం ఆ పొజిషన్లో మనం ఉంటే ఎట్లా ప్రవర్తిస్తున్నాం, అవతల వ్యక్తి న్యాయాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు మనకు అదే దీర్ఘాయుష్నిస్తుంది. అంతేగాని స్వార్థంగా ఆలోచించదు. నాకు వచ్చేసింది చాలే, నేను గట్టెక్కేసాను చాలే, నాకు ఇవ్వబడింది చాలే. అబ్బా, అసలు ఓ రకంగా నేను పుట్టి పెరిగినటువంటి మచిలీపట్నంలో మా ఇంట్లో ఇప్పుడు కళకళలాడుతూ ఉండేది. కానీ బందర్లో ఉన్నటువంటి స్నేహితులైన అనేక మంది మీద మాకు ఒక రకమైనటువంటి విరక్తి రావడానికి కారణం ఏంటంటే, ప్రతి వాడు అన్యాయస్తుడిగానే కనపడుతున్నాడు. ప్రతి వాడు ఒక పర్టికులర్ పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళ బండారం లేదా బుద్ధి అలా బయటపడుతుంది. ఏదో అంటాడు, మంచోడి బుద్ధి మాంసం మొక్క దగ్గర బయటపడద్దని. మంచోడి బుద్ధి మాంసం మొక్క దగ్గర బయటపడద్దంట. అట్లాగే ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు అన్యాయం చేస్తాడు. ఒక పెద్ద మెంబర్షిప్ YMCA అంది మచిలీపట్నం. ఆ YMCA ఎలక్షన్ జరుగుతుంటే మా బిషప్ గారు అబ్బాయి, అన్న నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేయాలా, మెంబర్షిప్లు అవి కావాలండి అంటే, మెంబర్షిప్లు కావాలని చెప్పేసి అంటే చాలా మంది సేవకులకు నేను మెంబర్షిప్స్ ఇప్పించాను. ఇప్పించాను కదా, అందరికి మెంబర్షిప్లు నేను ఇప్పించాను ఫ్రీగా. నాకు మెంబర్షిప్ ఇవ్వాల. దేవుని స్తోత్రం. మార్క్ స్వైగర్ అనే ఒక దైవజనుడు మచిలీపట్నం వచ్చాడు. ఆయన పెద్ద మీటింగ్స్ పెట్టుకున్నారు, కన్వీనర్స్ అంతా కూడా. పబ్లిసిటీ సెక్రటరీ ఇంట్లో కూర్చున్నాడు, వర్షం పడతా ఉంది. మేము గుడిసెలో ఉంటే ఒక ఆయన కారు వేసుకొని వచ్చి, అయ్యా ఎవరికి తెలియదండి, నెక్స్ట్ వీక్ మీటింగ్స్ అండి, పిల్లలు ఎవరు పనిచేయట్లేదు, ఎవరు రావట్లేదంటే, నేను మన కౌతులు కుర్రాళ్ళందరూ, మన రాజేష్ కూడా అప్పుడు వచ్చాడు, మన రాజేష్, రాజు, జాషువా, ఈ ఆసాపు, షాలేము, డానియల్, ప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరినీ పిలిచి వారం రోజులు వర్షం వచ్చినా కూడా మొత్తం తిరిగి వాల్ పోస్టర్స్, బ్యాంప్లెట్లు వేసి జనాన్ని అంతా బ్రహ్మాండం సక్సెస్ అయిపోయింది. 3వ రోజు అండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తేటప్పుడు మన కుర్రాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాం. బాగా అలసిపోయాం మేము. వెయిట్ చేస్తుంటే మాస్టర్ అన్నయ్య పేరు చెప్తాడేమో, అన్న పేరు చెప్పలా. పబ్లిసిటీ చేసినటువంటి పలానా పాస్టర్ గారు బ్రహ్మాండంగా చేశాడు, ఆయన్ని దేవుడు దీవించును గాక అని ఆయనకి గిఫ్ట్ ఇచ్చేసి పంపించేశాడు.
కనీసం ఆయన అయ్యా పేరు నాకు వచ్చింది కానీ కష్టపడి చేసింది నువ్వు నీ పిల్లలు, ఇదిగో పలానా 10 రూపాయలు ఉంచుకోండి. అదే మీటింగ్ అయిన తెల్లారి అసలు నువ్వెవరో నేనెవరో అని అంతే. ఏం పర్లేదు మన పిల్లలందరూ నేను సముదాయించి ఏం పర్లేదు రండి మన పని మనం చేసుకుందాం పని. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూస్తే దేవుడు మమ్మల్ని దీవించాడు, మమ్మల్ని ఆశీర్వించాడు. కనుక ఒకవేళ అన్యాయం చేయొద్దు, ఒకవేళ అన్యాయం అవుతున్నా కూడా ఆందోళన పడొద్దు. అన్యాయం చేసిన వాడికి ఎట్లా తిరిగి వస్తుందో న్యాయంగా పనిచేసిన వాడికి కూడా అలాగే తిరిగి వస్తుంది. అది కూడా చెప్పుకుందామా? న్యాయంగా ఉంటే ఏం జరుగుతుందట? దయచేసి చిన్న 2 మాటలు సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం ఒకరు చదవండి. సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం అక్కడ కూడా ఉంది, చాలా మంచి మాట ఉంది అక్కడ. సామెతలు 21వ అధ్యాయము 3వ వచనం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. యెహోవాకి ఇష్టం. చూసారండి, బలులు అర్పించుట కంటే అంటే దేవుని కోసం మనం ఏదో చేసేదానికంటే, ఏదో ఆయన కొరకు మనం సమర్పించేదానికంటే చేయొద్దంటలేదు ఆయన. చెయ్యాలి, నిలబడాలి, పరిచర్యలో వాడబడాలి, కానుకగా దేవునికి ఇచ్చే సేవలో ప్రోత్సాహం చేయాలి. కానీ వాటన్నిటికంటే నీతి న్యాయమును అనుసరించి నడుచుకోవడమే ఆయనకి ఇష్టం. అంటే మనం దేవుని కొరకు చాలా ఖర్చు పెట్టి దేవుని పనిలో బాగా ఎరుగ తీసుకొని మనం నలిగిపోయి మనం చివరికి అన్యాయంగా బతికితే ఆయనకి ఇష్టం లేదట. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. హి లైక్స్ ఎవరిని ఇష్టపడతాడు? న్యాయం అనుసరించి నడుచుకునేవాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవాడు అంటే యెహోవాకు చాలా ఇష్టం. ఇట్లారా ఈ లెంట్ డే సందర్భంగా ఈరోజు దేవుడు మనకు ఆ ఛాలెంజ్ ఇస్తున్నాడు అన్నమాట. నడుచుకో అంటున్నాడు ఆయన. న్యాయంగా నడుచుకో, అవతల వాడిని అర్థం చేసుకో, నీ స్వార్థాన్ని నువ్వు చూడొద్దు. ఒక్కొక్కసారి అవతల వ్యక్తి ఎలా బతుకుతాడో కూడా ఆలోచించు. నీ స్వార్థంగా నువ్వే బేరమాడేసి నాకు 100 రూపాయలు కలిసి వచ్చిందని తాత్కాలిక అల్ప సంతోషాన్ని గురి కావద్దు. ఆ 100 రూపాయలు అవతలగా వదిలిపెట్టు. అతను సంతోషంగా ఉన్నాడేమో చూడు. అతను సంతోషంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి ఇష్టం, నీ అందు ఇష్టం కలిగి ఉంటాడు. నీ అందు ఇష్టం కలిగి ఉంటాడు. బాగా పాటలు పాడేవాళ్ళ కంటే, బాగా ప్రసంగాలు చేసేవాళ్ళ కంటే, బాగా దేవుని కోసం ఇచ్చేవాళ్ళ కంటే న్యాయంగా నడుచుకునేవాడంటే ఆయన చాలా ఇష్టపడతాడని బైబిల్ చెప్తాడు. ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అన్యాయం చేసుకున్నాడు, అన్యాయం అయిపోయాడు, కానీ నిన్ను న్యాయంగా నడిపించమని దేవుడు చెప్తున్నాడు. చివరి రెఫరెన్స్ ఒకటి చదువుకొని ఆ బ్లెస్సింగ్ తీసుకొని మనం ప్రార్థన చేసుకుందామా? ఏముంది? 24 అదే సామెతల గ్రంథం 24-25 కూడా మనం చదివితే చాలా మంచి మాటలు మనం అక్కడ చూస్తాం. సామెతల గ్రంథం 24-25 చదవండి. న్యాయంగా తీర్పు తీర్చి వారికి మేలు కలుగును. న్యాయముగా తీర్పు తీర్చి వారికి మేలు కలుగును. చదవమ్మా. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. బాబా, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. వా సహోదరి సహోదరులారా, పొందుకోవటం మీదే ఆలస్యం, మనదే ఆలస్యం, మనదే ఆలస్యం అండి. మళ్ళీ చదవమ్మా ఒకసారి. అందరూ ఆ మాటలు మీరు కూడా అనుకోండి, నోటితో అనుకోండి. ఈ న్యాయంగా తీర్పు తీర్చి వారికి మేలు కలుగును. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. అది నువ్వే ఎందుకు కాకూడదు? అది మనమే ఎందుకు కాకూడదు? న్యాయముగా ఎందుకు తీర్చకూడదు? న్యాయంగా ఎందుకు ప్రవర్తించకూడదు? ఆ మేలు ఎవడో పొందుకోవడం ఎందుకు? మనమే పొందుకుందాం. ఆ క్షేమకరమైన దీవెన మనకే రానియండి, నీకే రాని, నాకే రాని. జాగ్రత్త సహోదరులారా. ఒకళ్ళ ఇంటి యజమానుడు అయి ఉన్నావేమో, నీ ఇంట్లో అన్యాయం జరుగుతుందేమో, నీ ఇంటి వారు ఎవరైనా ఇతరులకు అన్యాయం చేస్తున్నారేమో, జాగ్రత్త. నీ దీవెన పోతుంది, క్షేమకరమైన దీవెన పోతుంది. కనుక నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటున్నారు లేదో పిల్లలను కూడా ఒకసారి చూడు. మీ పిల్లలు ఎలా నడుస్తున్నారు? నీ భార్య ఎట్లా నడుస్తుంది? మీ ఇల్లు మరి దేవునికి ఇష్టంగా ఉందా లేదా? జాగ్రత్త. సైతానుడు మనల్ని సంకుచిత భావాల్లో చిక్కిపోయేటట్టు చేస్తాడన్నమాట.
ఏదో తాత్కాలికమైన అల్ప సంతోషులుగా మార్చేస్తాడు ఆయన. అల్ప సంతోషులుగా ఆయన మనల్ని మార్చేస్తాడు. ఏదో ఆ 10 రూపాయలు కలిసి వచ్చేసింది అమ్మయ్యా, ఎవరికి దొరికింది మనకే దొరికేసింది అమ్మయ్యా. ఇవన్నీ అల్ప సంతోషం. నో, బలు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. న్యాయముగా తీర్పు తీర్చేవాడికి మేలు కలుగుతుంది, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వస్తుంది. అన్యాయపు తీర్పు నిందిన యేసు ప్రభు, ఆయనకేం పెద్ద అన్యాయం జరగల. అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం జరిగింది. అవునండి, బైబిల్లో ఇందా చదివాం కదా, భయంకరమైన మాట. కిరణ్ గారు చదివారే కొలసి పత్రికలో, పక్షపాతం ఉండదు, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం మరలా వచ్చేస్తుంది. ఏ యూదులైతే అన్యాయంగా ఆయన సిలువేశారో, అన్యాయంగా ఆయన మీద నిందలు మోపారు, అన్యాయంగా ఆయనను మరి అబాండాలు వేశారు, ఆయన శిక్షించారు, ఆయన చంపేశారు. బిడ్డలారా, ఆయన చనిపోయాడు తీర్పు శకం 33-35 మధ్యలో. ఇంకొక 30 ఏళ్ళు మాత్రమే వాళ్ళు మాకేం పర్లేదు అన్నట్టుగా ఉన్నారండి. క్రీస్తు శకం 65-70 మధ్యలో టైటస్ అనే ఒక చక్రవర్తి వచ్చాడండి. టైటస్ అనే ఒక చక్రవర్తి వచ్చి యూదులందరినీ వేటాడి 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 చంపాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేము గోడల ద్వారాలన్నీ మూసేసి వీళ్ళని లోపల పెట్టేసి మరి భయంకరంగా శవాలన్నీ కుళ్ళిపోయేటట్లుగా, చివరికి తిండి తిప్పలేక పీక్కు తినేటట్లుగా అన్యాయము చేసిన వానికి మరలా లభించును. మర్చిపోకూడదు బిడ్డ. ఎవడైతే సిలువ వేయము అని అరిచారో, ఎవరైతే పిలాతు అన్యాయ తీర్పు తీర్చడానికి దోహదపడ్డారో, అబద్ధ సాక్ష్యాలు పలికారో, ఎవరైతే ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని నోటుకొచ్చినట్టు అనేశారో, ఇట్లారా అన్యాయం చేసిన వారికి అన్యాయం చేసిందని మళ్ళా లభించింది. ఎంత ఘోరమైన లభించి వచ్చిందంటే, ఇదివరకు మాకు దైవజనుడు ఏజే మ్యాథ్యూస్ గారిని, కేరళ, ఆయన లావుగా నల్లగుండేవాడు, ఆయన సంవత్సరాలతో సహా అంకెలు స్టాటిస్టిక్స్ తో సహా ఎంతమంది యూదుల కుటుంబాలు నలిగిపోయినాయో, ఎన్ని గోత్రాలు చల్లా చెదిరైపోయినాయో. చివరికి బిడ్డలారు ఏమైందో తెలుసా అండి, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశమే కనుమరుగైపోయింది, స్కాటర్ అయిపోయిందండి. ఇజ్రాయెల్ దేశం లేదు 1948 వరకు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం వరకు నో ఇజ్రాయెల్ దేశం లేదు ఎక్కడ. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం తిరిగి మళ్ళా వచ్చేసింది. జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది కొంచెమైనా పెద్దదైనా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం. ఈ ఉదయకాలం మన కుటుంబాల్లో న్యాయం జరుగుతుందా లేక అన్యాయం జరుగుతుందా? మన ఇంటికి వచ్చిన వాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన అల్లుళ్ళు మన కోడళ్ళ విషయంలో మన కూతుర్ని మన కోడల్ని ఒకేలాగా చూస్తున్నావా? లేకపోతే మన తల్లిదండ్రులని మన అత్తమావల్ని ఒకేలాగా చూస్తున్నాం? న్యాయం ఆలోచించాలి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఇంకోటి చెప్పనంటారండి, ఎంత అన్యాయం అంటే కూతురుని ఒక రకంగా కొడుకుని ఒక రకంగా చూసే అన్యాయస్తులైన తల్లిదండ్రులు చాలా మంది మనం చూస్తాం. కూతుర్ని వెట్టి చాకరీ చేయించేసి ఆ అమ్మాయిని చదువుకోకుండా ఉంచేసి కొడుకుని మాత్రం బాగా చదివించిన చాలా మంది తల్లిదండ్రులు చివరికి కొడుకు వాళ్ళని గెంటేస్తే ఆ పెరిగిన కూతురు అల్లుడే చివరిలో వాళ్ళ అమ్మ నాన్న చూసిన వాళ్ళు నేను ఎంతమందిని చూశాను. అన్యాయం, ఏదో ఒక రకమైన స్వార్థం. ఎప్పుడు అట్లా మనం చేయకుందాము గాక. యేసు ప్రభు అన్యాయ తీర్పు నొందాడు, ఆయనకి అన్యాయం చేసిన వాళ్ళందరికీ మళ్ళీ లభించింది. ఈ సందర్భంగా దేవుడు మనకు చెప్తున్నాడు, అన్యాయం చేయొద్దు, న్యాయంగా నడుచుకుందాం. న్యాయంగా నడుచుకోవటం దేవునికి ఇష్టం, బలులు అర్పించడం కంటే ఆయనకి ఇష్టం. ఆయన మరి అట్టి వారికి మేలు చేస్తాడు, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. అట్టి మేలు, అట్టి క్షేమకరమైన దీవెన మన కుటుంబాలన్నిటి మీదకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, మీ మాటలు వినడానికి మీరు చూపించిన నాయన మీ కృపను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఆ రోజుల్లో నాయన పిలాతు అన్యాయపు తీర్పు తెచ్చాడు ప్రభా. ఇదిగో నాయన మనుషులను సంతోష పెట్టాడు ప్రభా. ఇదిగో నాయన చేతులు కట్టుకున్నాడు ప్రభా. ఇదిగో నాయన ఆ విధంగా మీరు నిన్న రోజులు మాట్లాడారు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజు నాయన తండ్రి అన్యాయంగా ప్రవర్తించేవాడు దేవునికి హేడు అని సెలవిచ్చారు నాయన. ఇదిగో ప్రభా, మేము ఏ విషయంలో ప్రభా అన్యాయంగా ప్రవర్తించకుండా మీరే సహాయం దయచేయండి. మీకు హేడుగా ఉండకుండా మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన న్యాయంగా నీతిగా జీవిస్తే మీకు ఇష్టం అని మాట్లాడారు ప్రభా. ఇదిగో నాయన అటువంటి ఇష్టమైన జీవితాన్ని ప్రభా ఈ ప్రార్థనలో మేము కూడుకున్న ప్రతి ఒక్క కుటుంబం న్యాయంగా నీతిగా జీవించి మీకు ఇష్టమైన కుటుంబాలుగా, మీకు ప్రియమైన పిల్లలుగా మేము ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాను నాయన తండ్రి ప్రభా. న్యాయంగా తీర్చు వారికి మేలు కలుగునని సెలవిచ్చారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మా జీవితాల్లో ప్రతి ఒక్క విషయంలో మేము మేలు కలుగుటకు సహాయం దయచేయండి. క్షేమకరమైన దీవెన కలుగునని సెలవిచ్చారు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, మీరు మమ్మల్ని ఇప్పటి వరకు ఎంతగానో క్షేమంగా కాపాడి ఎన్నో దీవెనలు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మేము ఎవరికి అన్యాయం చేయక న్యాయంగా నీతిగా ఉండలాగిన సహాయం తెచ్చింది ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ మీటింగ్ లో కూడుకున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నాయన తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా మారులాగిన సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన మీరు మాకు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా, నాయన వాకింగ్ ఇచ్చిన సేవకుని కుటుంబాన్ని బట్టి మీకే వందనాలు నాయన. ఇంకా అనేకమైన మర్మాలు మేము తెలుసుకునేలాగిన సహాయం దయచేయమని ప్రభా. నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచమని, నీతివంతులమై న్యాయవంతులమై ఉండలాగిన సహాయం దయచేసి, ఎవ్వరికి అన్యాయం చేయకుండా నాయన తండ్రి ఉండలాగిన క్షేమకరమైన దీవెన పొందుకునేలాగిన మీరే సహాయం దయచేయమని, నేను చేసిన చిన్న కొద్ది ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్వరూపుడా నీకే వందనాలు. గత కొన్ని రోజులుగా ప్రభా యేసయ్య, మరి ఎంతో క్రైస్తవ లోకం ప్రభా యేసయ్య ఎంతో నలిగిపోతుంది ప్రభా యేసయ్య. మహిమ స్వరూపుడా నీకే వందనాలు. ప్రవీణను మీరు పిలుచుకున్నారని నీకు వందనాలు. అవును యేసయ్య, అవును ప్రభా. గోధుమ గింజ యేసయ్య మరి భూమిలో పడి చచ్చినప్పుడే దాన్ని యేసయ్య మరి సారవంతంగా మారుతుందన్న విధంగా యేసయ్య ఎంతో మంది ప్రభా యేసయ్య దీన్ని బట్టి ప్రభా నలిగిపోయి అందరూ యేసయ్య మరి ప్రభా నీ వైపు చూస్తూ ఇలాగ మేము మారాలి అనే ఒక ఆలోచనతో, దృక్పథంతో అందరికీ కలిగింది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన చావును బట్టి కూడా మరి మేలు జరిగింది అని అనుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా. కానీ మరి ఆయనకు జరిగిన అన్యాయంను బట్టి ప్రభా మరి ప్రభా మరి అందరము ఎంతో బాధపడుతున్నాం ప్రభా. ఆ కలిగిన వేదనను నువ్వు తొలగిపోవులాగా, ఊరట కలుగులాగిన ఈ రోజు వచ్చే రిపోర్ట్ లో న్యాయమైన రిపోర్ట్ వచ్చేట కృప చూపెట్టమని తల్లి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభా. నువ్వు అన్యాయస్తుడవు కాదు, పక్షపాతి అయిన దేవుడవు కాదు ప్రభా. నువ్వు న్యాయవంతుడవు ప్రభా. నువ్వు చూస్తూ ఊరుకుంటే దేవుడవు కాదు ప్రభా. నువ్వు అనుగ్రహించండి పరిశుద్ర. ఇప్పుడు వచ్చే రిపోర్టు ఈ క్రైస్తవ లోకానికి ప్రభా మరి ప్రభా ఒక ఆదరణగా ఉండుటకు సాయం అనుగ్రహించండి. అలాగే మరి జెసికా అక్కను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆల్రెడీ మరి ప్రభా క్షమించేసింది ప్రభా. నీ మనసును బట్టి నీ కలిగిన మనసును బట్టి ఒక క్రైస్తవ బిడ్డగా ఉండవలసిన లక్షణాన్ని చూపెట్టింది ప్రభా లోకానికి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా క్షమిస్తున్నాం. కానీ అది జరిగిన విధంగా ప్రభా ఇలా జరిగిందో అది అందరికీ తెలిసి మరి ప్రభా మరి ఆ బిడ్డను బట్టి మరి ఆ జరిగిన మరి చేసిన గుంపును బట్టి ప్రభా వారికి రక్షణ కలుగులాగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యవసాయాన్ని అనుగ్రహించండి. రాబోయే దినాల్లో ఇంకా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా యేసయ్య నువ్వు అందరిని నిలబెట్టి క్రైస్తవ లోకం యూనిటీగా ఉండి ఇంకా నీ మహిమార్థమై
ఇంకా బలమైన కార్యాలు చేయలాగిన సాయం అనుగ్రహించి నీ కృపలో వర్ధిలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మనం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతుడా నీ అమూల్యమైన పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రాతకాలములైనా మరి ఒకే కుటుంబంగా మేమందరం ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మరి చక్కగా నీ సన్నిధిలో గడిపేదానికి మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్యాయపు తీర్పు నందిన వాడువై నీవు కొనిపోబడిన ఆ వేదన భరితమైన స్థితిని మేము తలపోసుకుంటూ నాయన మేము ఎలా ప్రవర్తించాలో ఓసారి పరిశుద్ధాత్మ ద్వారా మేము సంధించబడ్డాం ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదైనా సాక్ష్యం చెప్పుకోవటానికి మా దగ్గర ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటున్నాం ప్రభు. న్యాయంగా వ్యవహరించిన సందర్భాలు, న్యాయంగా అవతల వాడిని అర్థం చేసుకున్న సందర్భాలు మా జీవితంలో కలిగి ఉండటమే మా ఆస్తి. అలాంటి ఆస్తి అందరూ సంపాదించుకోవాలి ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి కూడి ఉన్న వారందరూ మీరు ఎరిగి ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు అందరినీ మీరు కళ్ళారా చూస్తున్నారు నాయన. నీ కనుదృష్టి వారి మీద ఉంచినందుకే నీకు స్తోత్రాలు. న్యాయంగా నడుచుకుంటూ ప్రభువా మరి క్షేమకరమైన దీవెన ప్రతి ఒక్కరి మీద ఉండగలిగేటువంటి కృప దయచేయండి. ప్రవీణ్ పగడాల గారిని జరిగిన అన్యాయం మాకు వేదన కలిగిస్తా ఉంది ప్రభువా. మరి నాయన నీకు స్తోత్రాలు. ఆ వేదనల ద్వారా ఇవాళ ఆ రిపోర్ట్ను మరి సరైన రీతిలో అనుగ్రహించవలసిందిగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ఎవరైతే మా గ్రూపులో అన్యాయం చేయబడ్డారో, అకారణంగా దోచుకొనబడ్డారో, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా కుటుంబాలు ఇక్కడ ఉన్నట్లయితే ప్రభువా వారిని మీరు ఆదరించి ఓదార్చి శుభప్రదమైన నిరీక్షణ వారికి దయచేయండి. ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ఒక్కసారి దర్శించి స్వస్థపరిచి సహాయం చేయండి. ఈ రోజంతా మీ కృపగల స్థాయిలో భద్రపరచమని, నీ చిత్తమైతే మళ్ళా రేపు తెల్లవారుజామున ఇదే సమయాన్ని కలుసుకునే కృప మాకందరికీ దయచేయండి. మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందును భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మా ఇళ్ళల అపరాధము చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, అన్యాయము చేయబడిన వారికి లేదా న్యాయంగా నడుచుకుని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్.